కృష్ణా గోదావరి అధ్యక్ష మండలం నుంచి మేము ఈరోజు ఇక్కడ చేరి ఉన్నాం. దానికి బలమైన కారణము ఏంటయా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పెనపాక, అదేవిధముగా విద్యానగర్, అదేవిధముగా మరి జీ కొండూరు, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ 58 ఎకరాలు మా సిఎస్ఐ సంస్థకు సంబంధించినటువంటి భూమి ఇక్కడ ఉండటం జరిగింది. స్వతంత్రానికి పూర్వం కూడా ఈ భూమి మా చేతులుగా ఉన్నది, మిషనరీ చేతుల మీదుగా ఉన్నది. ఎంతోమందికి ఉపయోగకరంగా దీనిని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఆనాడు మిషనరీలు కూడా ఈ భూమిని సంపాదించి అనగా కొని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. బ్లైండ్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు, టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేశారు, లెదర్ మేకింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ విధముగా ఎన్నో వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టి ఎంతో మంది పేదలకు ఉపయోగంగా ఉండేటట్లుగా ఈ సంస్థలో ఇక్కడ ఈ యొక్క భూమి పైన ఎంతో మందో మరి ఇక్కడి నుంచి ఉపయోగంగాను మరి ఎంతో అభివృద్ధి చెందినటువంటి దిశలో ప్రజలు ఇక్కడ మేలు పొందారు. అయితే ఇక్కడ ఈరోజు దాదాపుగా 1000 మంది ఈ గ్రామాల నుంచి, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ యొక్క భూమి మీద లాభం పొందినటువంటి ఆ యొక్క కుటుంబీకులు ఈ యొక్క సిఎస్ఐ సంస్థ వారు ఇక్కడ చేరి ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మా సిఎస్ఐ సంస్థ ఆస్తిని మరి చాలా మంది ఆక్రమించడానికి చూస్తూ ఉన్నారు మరి అనే ఒక ఆలోచన మేము గ్రహించి ఈరోజు ఇక్కడికి మేమందరం కూడా రావటం జరిగింది. అయితే ఇది చాలా దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా దీనిని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తూ ఉన్నాం. దీనిని ఆక్యుపై చేయటానికి చూస్తూ ఉన్నారు, దానిని అడ్డుకుంటూ ఉన్నాం. దీనిని దొన్నటానికి చూస్తూ ఉన్నారు, దానిని అడ్డుకుంటూ ఉన్నాం. అయితే వ్యక్తులు మాత్రమే దీనిని చూస్తూ ఉన్నారు. మేము పెద్ద సంస్థ, ఇది దాదాపుగా 5 లక్షల మంది విశ్వాసులు ఉన్నటువంటి ఈ దక్షిణ ఇండియా సంఘం అనగా ఈ డయాసిస్ మేమందరం కూడా ఇక్కడికి చేరడానికి గల కారణం ఏంటంటే ఈ భూమి మాది, ఇది ఎవరి సొంతు కాదు. ఈ భూమి మేము కొన్నాం, ఈ భూమి మాది, మాకు చెందాలి కాబట్టి ఇతరులు దీనిలోకి రాకూడదు అని ఆ యొక్క నినాదంతో మరి యొక్క పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి మేము దీన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి రాజకీయ నాయకుల దృష్టికి కూడా మేము దీన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు చాలా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారి దృష్టికి కూడా దీనిని తీసుకెళ్లి న్యాయం చేకూర్చాలని వారి దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. అదే విధముగా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారిని కూడా మేము అందరం వెళ్ళి ఆయన కలిసి మరి మా యొక్క సమస్యను ఆయన దృష్టిలో పెట్టాలి అనుకుంటున్నాం. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారే ఆయన ఎడల మాకు ఎంతో నమ్మకం ఉంది, మాకేదో మేలు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే విధముగా మరి హిందుత్వాన్ని ముద్ర ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులను ప్రేమించే మన మోడీ గారు కూడా మరి ఆయన దృష్టికి కూడా దీనిని తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది 58 ఎకరాలు అనగా చాలా ఖరీదైనటువంటి భూమి. ఎవరి భూమని మరి ఇతరులు దీని మీదకి రావాలని చూస్తున్నారు. కాబట్టి వారందరినీ తప్పకోకుండా మనందరం కూడా అరికట్టడానికి మీరు చూపించినటువంటి ఆ చొరవ మరి ఎంతో గొప్పది. కాబట్టి ఈ విధముగా మనం ముందుకు వెళితే మన భూమిని ఎవరు ఆక్రమించలేరు. అధికారుల దృష్టికి తీసుకువెళదాం, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళదాం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ వీరందరినీ కూడా మనం కలిసి దీనిని మనం ముందుకు కొనసాగించాలి. అయితే మనకు 3 డిమాండ్స్ ఈరోజు మీ మీడియా ద్వారా ప్రజలకు, అధికారులకు అందరికీ తెలియజేస్తున్నాం. మొట్టమొదట ఆ డిమాండ్ ఏమిటాయా అంటే ఈ భూమి మాది, దీనిని పరిరక్షించాలి. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా ఎవరు కూడా దీనిని ఆక్రమించుకోకుండా కాపాడాలి. మేము సెక్షన్ 145ని తీసుకురావటం జరిగింది. ఈ భూమిలోకి ఎవరూ రాకూడదు. కొందరు రావటం వల్ల ఆ సెక్షన్ని తీసుకొని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి
దీనిలోనికి రానికోకుండా పోలీసు శాఖ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ 145 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు ఇక్కడికి రారు అన్నది నేను అదొక డిమాండ్గా దీన్ని చేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా వారి దృష్టికి తీసుకొని వెళుతున్నాం. అదే విధముగా మరి ఎంఆర్ఓ గారు దీనిలో మరి ఆయన పూనుకొని దీన్ని సర్వే చేయించాలి. ఈ 58 ఎకరాలు 62 ఎకరాలు ఉండేది, దాన్ని కొంత భూమిని గవర్నమెంట్కి ఇచ్చాం. గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ కాంపన్సేషన్ కూడా మనకి ఇచ్చిందంటే మన భూమి అని అర్థం. ఎంఆర్ఓ గారు కొంత స్థలాలు ఇవ్వండి అని గతంలో ఉత్తరం కూడా రాశారు. దాని అర్థం ఇది మన భూమి అని అర్థం. కోర్టు కాగితాలు ఉన్నాయి, ఇది మన భూమి అని అర్థం, ఇది ఎవరి భూమి కాదు. అయితే దురదృష్టవశాత్తు మరి దీన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి ఈ భూమి మీద కన్ను వేసి ఈ భూమి కూడా మాది అని మరి చెబుతూ వస్తున్నారు. మరి కోగంటి సత్యం గారే గాని వారి బినామీలే గాని ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ భూమిని ఆక్రమించాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుద్దని మాకు ఆశ ఉంది. మన ముఖ్యమంత్రి గారు తప్పకోకుండా మాకు సహాయపడతారు, ఎందుకంటే ఈ క్రైస్తవ భూములను కాపాడుతారనే ఆశతో వారి దృష్టికి మేము అందరం కూడా దీనిని తీసుకువెళ్లాలని కోరుతూ మీ అందరికి కూడా మీడియా ద్వారా మరి ప్రజలకే గాని అధికారులే గాని తెలియపరుస్తూ సిఎస్ఐ భూములకు సంబంధించి మీ దగ్గర పూర్తి రికార్డులు ఉన్న నేపథ్యంలో దీన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చుట్టూ ఫెన్సింగ్ కానీ ఇది సిఎస్ఐ చెందిన భూమి అని చెప్పి కానీ మీరు ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు? కోర్టులన్నింటిలో కూడా మేము ఓకే, ఇది మీరు అన్నదానికి ఏంటంటే ఈ భూమి సిఎస్ఐ దాన్ని తెలిసి కూడా మరి 58 ఎకరాలు ఫెన్సింగ్ వేయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అదొక మరి అంత ఖర్చు దాన్ని మేము భరాయించే పరిస్థితి సంస్థ ప్రస్తుతం లేదు కాబట్టి దాన్ని ఫెన్సింగ్ వేయలేకపోతున్నాం. అయితే మరి ఇక్కడ నిరంతరం ఉండరు కాబట్టి ఎవరికాళ్లే రావటం, దీనిని కొంతగా ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం, దానిని మేము అడ్డగించడం ఈ విధంగా జరుగుతున్నది. అందుకని కోర్టులో కూడా దీనికి ఈ భూమి సిఎస్ఐ అని కోర్టు కూడా మరి తీర్మానించి కోర్టు ద్వారా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అధికారులకు సమర్పించాం, కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ అమ్మ గారు కూడా తప్పకోకుండా సహాయపడతాను, మీ భూములు మీకు ఇప్పిస్తామని అన్నారు. ఈ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయమంటున్నాం, ఎందుకంటే వాళ్ళు ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇచ్చారు, మేము నిజమైనటువంటి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. let government examine the documents for the justice of Christian community. This is our request and our approach to the government to help all the communities to save this land and give back to us from the clutches of these kind of land grabbers. మీరు ఎంఆర్ఓకి గతంలో ఆ స్థలం ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు కదండి, ఏ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారండి, ఎంత ఇచ్చారు, ఎంత ల్యాండ్ ఇచ్చారు? ఎంఆర్ఓ గారు 2005లో కాగితం ఇచ్చారు మనకి, సిఎస్ఐ సంస్థ వారికి. కాగితం ఇచ్చినప్పుడు ఇళ్ల స్థలాలు కానీ అడిగితే మరి ఇళ్ల స్థలాలకి ఇచ్చే అధికారం మనకి లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ని మరి ఎంఆర్ఓ గారే మాకు లెటర్ రాశారంటే దాని అర్థం ఏంటంటే ద ల్యాండ్ బిలాంగ్స్ టు సిఎస్ఐ. ఎంఈఓ గారు స్కూల్ కట్టడానికి ఒక లెటర్ రాశారు, ఆ లెటర్ కూడా మా దగ్గరే ఉంది. That means the MEO also recognized the land belongs to the CSI. So all evidences we have, this land from the Pinapaka is belongs to the Church of South India, Krishna Godavari Diocese. But that is the reason. But they are also showing some false documents, but nobody helping us to justify. My request is examine the documents. If you examine the documents, ఈ యొక్క పత్రాలను పరిశీలించి అది మాదైతే మాకివ్వండి, అది మాది కాకపోతే ప్రభుత్వం మాకు కాంపన్సేషన్ ఇచ్చింది. 6 ఎకరాలని భూమిని తీసుకొని 5 ఎకరాలని భూమిని తీసుకొని కాంపన్సేషన్ ఇచ్చింది మాకు. వై? బికాస్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు ది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. కాబట్టి మీరు దీనిని గమనించాలి అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. బీబీఏలు కలిసి 86లో ఒక సంస్థ రిజిస్ట్రేషన్ చేశారు, సిఎంఎస్ కృష్ణా గోదావరి డైసిస్ ఇన్ ఇండియా. దాని సెక్రటరీగా ఏలియా ఉంటూ అతనితో కోగంటి సత్యం గారు ఆయన అనుచరులు 10 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించాడు మైలవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్. వాటన్నిటి మీద మేము నోటీసులు ఇచ్చాం, కోర్టులు వేసాం. పనికిరావని కోర్టు తీర్మానం ఇచ్చింది. అది దాదాపు 40 ఎకరాలు 10 మందికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆయన. ఎకరాల స్థలం
వాటన్నిటి మీద కోర్టుకి వేసాం. కోర్టు కూడా ఈ చల్లవని ఇచ్చిందండి, చల్లవని ఇచ్చింది. కాంపన్సేషన్ డబ్బులు కూడా మాకే ఇచ్చింది. ఆ డాక్యుమెంట్లు పెట్టుకుని కాంపన్సేషన్ కూడా వచ్చారు కోర్టుకి, చల్లవని ఇచ్చింది. ఇప్పుడు ఆ సిఎంఎస్ సంస్థలో మాకు వివాదం లేదండి, అసలు ఆ సంస్థ లేదు, వాళ్ళు లేరు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు సచిన్ గారు 5 మనుషులు ఇక 40 కాకుండా మీకు మొత్తం మిగిలింది మీకు అందులో సగమేనా ఇప్పుడు 62లో? 62లో రిజిస్ట్రేషన్ 40 ఎకరాలు చేశారు. ఏలియా అనే వదలు చేశాడు ఈ 10 మందికి. అది ఇక్కడే ఉంది, భూమి ఏమి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళలేదండి. అలాగే పేపర్ రూపంలో అట్లా ఇచ్చారు. అవి చల్లవని కూడా కోర్టు ఇచ్చింది అని కోర్టులో క్లారిటీగా మన జడ్జిమెంట్లు అన్ని కూడా ఉన్నాయండి. మన జడ్జిమెంట్ ఆర్డర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు థ్రెట్ ఏంటంటే ఈ 1998 నుంచి కూడా 98 నుంచి కోగండ సచిన్ గారు ఈ స్థలాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు. కోగండ సచిన్ గారు 1998 నుంచి. మరి అప్పుడు 145 రోజులు ధర్నా చేశాం, ఇక్కడ ధర్నా చేసాం, ఆగిపోయింది. అప్పుడు పీయూష్ కుమార్ గారు కూడా దానిలో రాశాడు, కోగండ సచిన్ అని ఆయన అనుచరులు దీన్ని ఆక్యుపై చేయడం చూస్తున్నారని పీయూష్ కుమార్ గారు హైకోర్టులో కౌంటర్ వేసాడు. ఒక రిట్ పిటిషన్ 26/6/50/2000 రిట్ పిటిషన్లో ఆయన కౌంటర్ వేసాడు. మరి అప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఆపింది, ఆగిపోయారు. తర్వాత 2006లో అప్పుడు వైఎస్ రాజశేఖర గారు హౌస్ కమిటీ ఈ ఆస్తుల గురించి హౌస్ కమిటీ చేశారు. హౌస్ కమిటీ వచ్చి విజిట్ చేసిందండి. విజిట్ చేసి ఇది ఆ రోజు పేపర్లో కూడా వచ్చిందండి, అడ్డగోలు రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి. ఈ అడ్డగోలు రిజిస్ట్రేషన్స్, ఈ రిజిస్ట్రేషన్లు అన్ని కూడా అడ్డగోలుగా జరిగినాయి. ఈ సంస్థ ఆస్తులను కోగండ సచిన్ గారు ఆక్యుపై చేయబోతుంటే వాళ్ళు హౌస్ కమిటీ ఎమ్మెల్యేలు కమిటీ వచ్చి ఈ స్థలాలన్నీ విజిట్ చేసింది 2006లో అక్టోబర్ 16వ తారీఖున 2006. హౌస్ కమిటీకి మీకు సంబంధించి ఢిల్లీలో అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు మన శాసనసభ హౌస్ కమిటీ గవర్నమెంట్ వేసింది ఈ ఆస్తులు కోగండ సచిన్ గారు వచ్చిందండి. అప్పుడు ఆగిపోయారు, కామ్గా ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి మళ్ళీ థ్రెటనింగ్, 4 సంవత్సరాలు బట్టి మళ్ళీ కవులకి వాళ్ళు మనుషులు ఇవ్వటం, ఎవరన్నా వస్తుంటే ఎవరన్నా కూడా లేపేయాలని అంటాం, ఈ విధంగా థ్రెటనింగ్ చేస్తున్నారండి. రావటం, దున్నటం, మళ్ళీ మేము కంప్లైంట్ పెడతాం, మళ్ళీ వెళ్ళిపోవటం, ఇలా జరుగుతుంది. మేము రోజు ఇక్కడ కాపురం ఉండలేం కదా. మా పాస్టర్ గారు ఉంటాడు, ఇల్లు పాస్టర్ గారు, ఇది చర్చి పాస్టర్, అందరూ సంఘస్థులు. ఆ ఇల్లు కూడా ఫ్రీగా వాళ్ళు వేసుకున్నారు. మాకు సంఘం కావాలని చెప్పేసి ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది. ఇన్స్టిట్యూషన్లో పనిచేసేవాళ్ళు, ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో చదివేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు. ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత సంఘం లేదు అక్కడ. అప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళు కట్టుకున్నారు. వారంగా రిటర్న్గా కాదు, వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చర్చికి వస్తారండి. వాళ్ళని కూడా మభ్య పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవడం ప్రయత్నం చేస్తారు వాళ్ళని. ఈ విధంగా థ్రెట్ ఏంటంటే ఆయన ద్వారా కోగండ సచిన్ గారు థ్రెట్ దీన్ని ఆక్యుపై చేయాలి ఎవడన్నా వస్తే అనేటువంటి థ్రెట్తో మేము ఇవన్నీ ఇప్పుడు ఈ బల ప్రదర్శన చేయాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య 6 నెలల క్రితం పోరాడుతున్నాం కదండి. పోరాడుతుంటే 145 సెక్షన్ ఇచ్చారు. 145 ఏప్రిల్ 18వ తారీఖున 145 సెక్షన్ మీద ఆర్డర్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు డైరెక్షన్ ఇచ్చారు. ఎవరు కూడా ఎంటర్ అవ్వడానికి లేదు, ఈవెన్ థర్డ్ పార్టీస్ కూడా ఎంటర్ అవ్వడానికి లేదు. అయినా సరే వచ్చి దున్నటంతో మేము దున్నుతున్నారు ట్రాక్టర్ల మీద. మేము పోలీస్ కంప్లైంట్ అయితే వచ్చారు, వాళ్ళందరినీ తీసుకెళ్లారు, ఆపారు. అయినా పొలాలు వేస్తున్నారు. ఆ 145 సెక్షన్ కఠినంగా అమలు చేయాలి. కొంతమంది అక్కడ వేసుకున్నటువంటి ఈ స్థలాలన్నీ భగవాన్ దాస్ గారిని హత్య చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బిషప్ దైవాశీర్వాదం గారు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి సుధీర్ దత్ అని అతను సెక్రటరీ వాళ్ళ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి 63 ఎకరాల్లోకి రాకపోవడం వల్ల వాళ్ళు ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు ఇష్టాసారంగా ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే సెక్రటరీ గారు ఎన్నికైన తర్వాత, రవికుమార్ గారు ఎన్నికైన తర్వాత ఒక కమిటీ అంతా కూడా ఇటువంటి ఆస్తిని మనం ఎలా పోగొట్టుకుంటాం, పోవడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ మనకి సంపద రావాలంటే మనమే కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కట్టాలంటే ఈ ఆస్తిని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో ఇవాళ ముందుకు వచ్చారు. దానికి బిషప్ గారు కానివ్వండి, ఈ యొక్క కమిటీ మొత్తం కూడా ముందుకు రావడం వల్ల ఇవాళ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని కట్టే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతున్నది తెలియదు. అంటే గతంలో ఉన్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సిఎస్ఐ ప్రతినిధులు వాళ్ళు కోగండ సంతతో కుమ్మక్కయ్యారు అనుకోవాలి. అంతే, లేకపోతే వాళ్ళేట కట్టదు, వాళ్ళు ఎలా వస్తారు. చేస్తాం ఈ వేదిక మీద ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రియూష్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి 2000 సంవత్సరంలో దీని మీద
ఎంక్వైరీ చేయమని వారు ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ఆయన డీటెయిల్డ్ రిపోర్ట్ చక్కగా తయారు చేసి ఇది ల్యాండ్ గ్రాబర్ అనే ఒక వ్యక్తి దీన్ని కబలించాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఈ ఆస్తి అంతా కూడా సిఎస్ఐది, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాది, టీఐది అని చెప్పి వారు తెలియజేసి ఆ రిపోర్ట్ని పై అధికారులకు పంపించడం, మాకు ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు కావాలంటే మేము చూపించగలం. ఆ తర్వాత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన సభా కమిటీ, హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. వారు ఆ ఎమ్మెల్యే కమిటీని ఏర్పాటు చేస్తే వారు వచ్చి ఎంక్వైరీ చేసి వారు కూడా దీనికి చట్టపరంగా ఇది సిఎస్ఐ టీఏ ఆస్తి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాది, వారికి సంబంధించిన ఆస్తి ఇతరులకు లేదని చెప్పి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు కనుక ఈ ఆస్తుల పరిరక్షణలో మరి పూర్వం ఉన్నటువంటి ఆ బిల్లును ల్యాండ్ మరి యాక్ట్ని తీసేసి మరి కొత్తగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి మరి నారా చంద్రబాబు గారిని ఆయన్ని మరి సీఎం డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మేము కోరేది ఏంటంటే, అయ్యా మీరు నీతి న్యాయాలకి నిలబడేవారు కనుక మాకు న్యాయపరంగా ఈ యొక్క స్థలాన్ని మరి మైనారిటీ కమ్యూనిటీ అయిన బలహీనమైన అల్పసంఖ్యాకులమైనటువంటి మా క్రైస్తవులకు ఇది అందచేయవలసిందిగా మిమ్మల్ని సభాపూర్వకంగా మరి మేము అడుగుతున్నాం. అదే రకంగా మేము ప్రత్యేకంగా తదుపరి కాలంలో మేము మీ దగ్గరకు వచ్చి ప్రాధాయపడతామని మరి ఈ వేదిక తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మాకు 3 ముఖ్యమైనటువంటి ఈ యొక్క డిమాండ్స్ ఉన్నాయి సార్. మొదటిది ఏంటంటే మరి రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఈ యొక్క సిఎస్ఐటిఏ ఆస్తిని, ముఖ్యంగా ఈ పినపాక ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క జీకొండూరు మండలం ఉన్నటువంటి పినపాక స్థలంలో మరి ఈ రికార్డులను పరిశీలించి సర్వే చేసి మా ఆస్తిని గుర్తించవలసిందిగా మొదటి డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం. రెండవ డిమాండ్ ఏంటంటే మరి ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్ ఎవరైతే దీన్ని చేస్తున్నారో మరి ఆ యొక్క అనుచరుల్ని వారు ఇది మరి కఠిన చర్యలు వారి మీద తీసుకొని 145 సెక్షన్ ఏదైతే ఎంఆర్ఓ గారు ఇచ్చారో దాన్ని కఠినంగా అమలు చేసి ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ నుంచి ఈ స్థలాన్ని ఉపేక్షించవలసిందిగా, క్షేమంగా ఉంచవలసిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం సార్. మూడోది ఏంటంటే మరి ఈ ల్యాండ్ గ్రాబర్స్ మరి రౌడీ షీటర్స్ కనుక వారి దగ్గర నుంచి ఈ ఆస్తులకి మా యొక్క నాయకులకి, మా పాస్టర్లకి, మా సభ్యులకి మరి కావాల్సినటువంటి ఈ యొక్క ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా అందజేస్తున్నాం సార్. కనుక మమ్మల్ని, మా ఆస్తుల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం.